విశాఖపట్నంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ప్రజల కథే నా ఆత్మకథ అనే పేరిట బండారు దత్తాత్రేయ జీవిత చరిత్రను ప్రచురించారు. విశాఖలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. దత్తాత్రేయ రాజకీయ జీవితం, ప్రజాసేవ, సామాన్య ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది ఒక చిన్నపాటి కార్యక్రమం. పుస్తకావిష్కరణ ఎప్పుడో జరిగిపోయింది. ఒక ప్రేమ ఆత్మీయతో మీకు అందజేయడం, దీన్ని రామకోడే గారు బాధ్యతగా తీసుకున్నందుకు నేను వారికి నా మిత్రుడుగా, నా సహచరుడుగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతమందిని సమీకరించి రకరకాల భిన్నమైన పార్టీలున్నా, భిన్నమైన ఆలోచనలున్నా ఒక వేదిక మీద తీసుకొచ్చి వీరందరినీ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. అలాగే అనేక మంది పాత నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా నన్ను కలిపేటువంటి ఈ సన్నివేశం నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి సంఘటన. ప్రజల మధ్య నుంచి ఎదిగి గవర్నర్ పదవికి వరకు చేరుకున్నటువంటి దత్తాత్రేయ జీవిత ప్రయాణం యువతకు ఆదర్శప్రాయమని కంభంపాటి హరిబాబు అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, ప్రజల ఆశీర్వాదాలే తన జీవితానికి బలమని బండారు దత్తాత్రేయ అన్నారు. పుస్తకానికి ప్రజల కథే నా ఆత్మకథ అనే పేరు పెట్టడం వెనుక కూడా అదే ఉద్దేశం ఉందన్నారు. బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకం ప్రస్తుత మనుషులకు పునాది లాంటిదని సోము వీర్రాజు అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి శత్రువులు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క బండారు దత్తాత్రేయ గారు చెప్పడానికి ఏ మాత్రం కూడా. అటువంటి అందరి వాడు, అందరూ కోరుకునే వ్యక్తి, అందరితో కూడా కలిసి ఉండే వ్యక్తి అటువంటి దత్తాత్రేయ గారు. మొన్న మనం వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ బీచ్ రోడ్ చేస్తున్నప్పుడు బండి సంజయ్ గారు వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఆ రోజు డయాస్ బ్యాన్ అని ఒక మాట చెప్పారు. అక్కడ డయాస్ బ్యాన్ బండి సంజయ్ గారితో పాటు మాధవ్ అందరూ కూడా ఉంటారు. అయితే ఆ రోజు నాకు ఒక అదృష్టం ఉంది. ఇక్కడ బహుశా డయాస్ బ్యాన్ ఉన్న వాళ్ళలో వాజ్పేయి గారితో కలిసి పార్లమెంట్ లో చట్టసభల్లో పాల్గొన్న అదృష్టం, అవకాశం ఒక్కడికే ఉందంటే సత్యకుమార్ మిశ్ర గారు అబ్జెక్షన్ చేశాడు. ఇది ఒక పుస్తక పరిచయ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రజల మధ్య నుంచి వచ్చిన ఒక మహోన్నత ప్రజా సేవకుడి జీవన గమనానికి, యాత్రకు మనమందరం సమిష్టిగా అర్పిస్తున్నటువంటి గౌరవ అభినందనగా నేను భావిస్తున్నాను. ఈ గ్రంథ రచయిత బండారు దత్తాత్రేయ గారు పదవుల ద్వారా కాదు, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించినటువంటి నాయకుడు. ఆయన జీవితం చదివితే మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లో జరిగినప్పుడు పెద్దలు దత్తాత్రేయ గారి మాటలు మరి ఏం చెప్పారంటే, రాజకీయం ఒక వృత్తి కాదు, రాజకీయం వ్యాపారం కాదు, రాజకీయం అనేటువంటిది సమాజం కోసం, సమాజ హితం కోసం, మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాడి కోసం మాత్రమే రాజకీయం అనేటువంటి ఒక గొప్ప మాట వారు మొన్న హైదరాబాద్ లో పుస్తకావిష్కరణ జరిగినప్పుడు చెప్పినటువంటి మాట చాలా బలంగా ఒక ముద్ర వేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. పెద్దలు వీర్రాజు గారు మాట్లాడుతూ చెప్పారు, నిజంగా ప్రచారంగా ఉన్నటువంటి వారు వివాహం చేసుకోరు. తర్వాత వారి తల్లి గారి తాలూకా ప్రోత్సాహంతో 89లో వారి వివాహం జరిగింది. ఇందాక ఏ సంవత్సరంలో జరిగింది, ఎప్పుడు జరిగిందని చెప్పి చూస్తే మే 17, 1989. మే 15 నా పేరు రోజు మే 17. సో వారి స్ఫూర్తితో వారి అంత స్థాయికి వెళ్ళలేకపోయినా వారి ఆశయాలకి, వారి ఆలోచనలకు అనుగుణంగా నడిచేటువంటి అవకాశం ఆ దేవుడు ప్రసాదించాలని, వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి